సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ సొసైటీ సెస్ లోపల పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ హెల్పర్లు 148 మందికి సంబంధించినటువంటి ప్రమోషన్లు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నందున సిరిసిల్ల సెస్ విద్యుత్ కార్మికులు 72 గంటల విధుల బహిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ విధుల బహిష్కరణలో భాగంగా విద్యుత్ అంతరాయం జరిగితే దానికి పూర్తి బాధ్యత కూడా మేనేజ్మెంట్ మరియు పాలకవర్గమే వహించాల్సి ఉంటుంది. ఈరోజు ప్రమోషన్ల గురించి గత 5 సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ దగ్గర ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా ప్రమోషన్లు కల్పించకుండా మరియు ఇస్తున్నటువంటి ఇంక్రిమెంట్ కూడా ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. అదేవిధంగా టీఏ బిల్లు ఎఫ్టీఏ కూడా గత సంవత్సరం నుంచి కూడా ఎఫ్టీఏ కూడా తొలగించడం జరిగింది. విధి నిర్వహణలో కరెంట్ యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి 3 కుటుంబాలకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ శాశ్వత ఉద్యోగం కల్పించాలనేది ప్రత్యేకమైన డిమాండ్. దాన్ని కూడా పూర్తిగా చేయకుండా యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు 72 గంటల విధులు బహిష్కరించి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే తదుపరి పూర్తి సమ్మెలోకి కూడా వెళ్ళడానికి ఈ సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలుపడం